మన వారాహి సెల్స్ గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక బంగారు నాణెం ఉచితం. ఈ ఆఫర్ జనవరి 15 వరకు మాత్రమే. నమస్తే మా. నమస్తే నాన్న. అమ్మ, వేద మంత్రాల సాక్షిగా, పంచభూతాల సాక్షిగా, ఎంతోమంది పెద్దల సాక్షిగా మూడు ముళ్ళేసిన వివాహ బంధమే ఈ మధ్యకాలంలో అది నెల ఉంటుందా, 10 రోజులు ఉంటుందా, సంవత్సరం ఉంటుందా అనేది గ్యారంటీ లేకుండా పోయింది. కానీ ఈ మధ్య కొంతమంది లివ్ ఇన్ రిలేషన్షిప్ అని చెప్పి ఇద్దరు పెళ్లి కాకముందే కలిసి ఉండటము, ఈ వ్యవస్థని మనం ఎక్కువగా చూస్తున్నాం. యువత అంతా ఈ వ్యవస్థకే ఎక్కువగా అట్రాక్ట్ అవుతున్నారు. అంటే మనం అంత సాంప్రదాయంగా అంతమంది సాక్షిగా, సాక్షాత్తు భగవంతుడి సాక్షిగా చేసుకున్న వివాహానికే గ్యారంటీ లేదు. మరి ఇది ఎన్నాళ్ళు ఉంటుంది? ఎందుకు దీనివైపు మొగ్గు చూపుతున్నారు యువత అంతా కూడా? దాని గురించి తెలియజేయండి. ఒక అమ్మాయి ఒక పల్లెటూరు వాళ్ళ నాన్న నాకు ఫోన్ చేసి చెప్పి ఏడ్చాడు. ఏది నాన్న, ఊరికి కేసులు గీసులు నేనేం చెయ్యనంటే ఒక్క మాట వినమ్మా అన్నాడు. ఏమిదో చెప్పు బెట అన్నాడు. అంటే ఏమిటంటే చాలా పల్లెటూరు, ఊర్లోనట ఎవరన్నా పెద్ద మనిషి, శ్రీకాకుళం అక్కడంతా ఎవరన్నా పెద్ద మనిషి అయితే పెద్ద పెద్ద బ్యానర్లు పెట్టి పెద్దగా చేస్తారట ఫంక్షన్. ఆడపిల్ల మెచ్యూర్ అయితే ఊరంతా డ్రమ్ము చేసి బ్యానర్స్ పెడతారట. మా అమ్మాయి పెద్ద మనిషి ఫంక్షన్, పెళ్లికి పిలిచినట్టుగా పిలిచి ఎంతో డబ్బు ఖర్చు, ఒకళ్ళకంటే ఒకళ్ళు ఎక్కువ చేస్తే వాళ్ళ గ్రేట్ అంట. అయితే ఆ పిల్లకు వివాహం అయిన తర్వాత అది నేను మొగుడి దగ్గరికి పోను అన్నదట. ఎందుకు పోనన్నది అని నేను అడిగాను. అంటే ఆ పిల్లనట చిన్నప్పటి నుంచి ఒక నగ కొనమంటే పెళ్ళిళ్ళ కొనటం లేవే అన్నవాడు. మంచి డ్రెస్ కొనుక్కుంటాను ఆయన అంటే పెళ్ళిళ్ళ కొనిస్తాం లేవే అని అన్నట్టు. వాళ్ళ ఊర్లో పెళ్ళిళ్ళు జరిగి ఆ భార్యాభర్తలు ఇద్దరు డమ్ డ్యాన్సులు చేస్తూ బారాతు చేస్తూ ఊరంతా తిరుగుతూ పోతున్నప్పుడు ఈ అమ్మాయి సబ్ కాన్షియస్ మైండ్లో ఏమైపోయిందంటే నేను కూడా అలా తిరగాలన్న కోరిక బలిష్టంగా కలిగింది. కలిగి ఏం చేసింది, పెళ్ళైతే చేసుకుంది. ఏమంటే అలా నాకు కావాల్సిన నగలు కొనిచ్చారు మా అమ్మ నాన్న, మంచి మంచి చీరలు కట్టించారు, ఫోటోలు తీశారు, వీడియోలు తీశారు, చుట్టాలు వచ్చారు. మా ఫ్రెండ్స్ అందరూ ఎంత గొప్పగా ఉన్నావే, ఎంత బాగున్నావే, ఎంత అందంగా ఉన్నావే అన్నారు. అందుకోసం పెళ్లి చేసుకున్నాను. నేను అత్తగారింటికి పెట్టింది పెళ్లి చేసుకున్నానా? అంటే ఒక రకంగా పెంచుతున్నప్పుడు ఈ విధానం అంతా తల్లిదండ్రులది తప్పు కదా. ఆ పిల్ల చిన్న కోరిక ఒక నగ వేసుకుంటానంటే పెళ్లిలో చేయిస్తాంలే అంటే వాళ్ళు అన్నంత మాత్రాన తప్పే ఉందమ్మా. వాళ్ళ సైడ్ నుంచి ఆలోచిద్దాము. వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగోలేదు. ఆర్టిఫిషియల్ రోడ్డు గొలుసు పెట్టి ఒక రోజు డెకరేషన్ చేసి వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి పంపించవచ్చు కదే. కోరిక తీర్చుకోవాలని అన్నప్పుడు వీళ్ళు ఇష్టపడకపోతే వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి పోయి తయారైపోయి మోడర్న్ డ్రెస్ వేసుకొని కూడా ఫోటోలు దిగుతుంది. అది వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి పోయి చేసుకోరా? ఇష్టమనే దాన్ని ఎవ్వరు ఆపరు. ఇలా బ్రతుకు అని ఒక తల్లి కానీ తండ్రి కానీ కొడుకు కానీ, ఆ నిర్మలా మేడం బాగా చెప్తుంది విశ్వనియమాలు. నా కొడుకు మాట ఇంటలేడమ్మా అంటే నేను చెప్పిన, కొడుకులు కానీ బిడ్డలు కానీ ప్రపంచంలో ఎవరు కానీ నీవు ఈ విశ్వనియమాలు నేర్చుకొని ఈ పద్ధతి ప్రకారం బతుకురా నాయనంటే ఎవ్వడు నిమ్మారడు. వాడంతలా వాడే నాకు ఈ కష్టం ఎందుకు వచ్చింది, నేను ఈ జీవితం ఎందుకు గడుపుతున్నాను, నేను ఎలా ఉంటే నేను నా లైఫ్ని మంచిగా డీల్ చేసుకోగలుగుతాను అని తనకి తాను ఆలోచన జరిగినప్పుడు అంటే గురువు లభిస్తాడని పూర్వీకులు చెప్పారు. కాదు, గురి ఏర్పడుతుంది. గురి అంటే గురి చూసి కొట్టేవాడు గురువు అంటారు కదా. ఎప్పుడైతే ఆ ఆలోచన అతనిలో బయలుదేరుతాడో అతనిలో మంచి నేర్చుకోవడము, ఆ మంచిని ఆస్వాదించడము జరుగుతుంది. ఇప్పుడు నీవు చెప్పినటువంటి వ్యవహారం ఎలా జరుగుతుంది? ఎప్పుడైతే నేను ఆ అమ్మాయితో ఫ్రెండ్షిప్ చేసి చూస్తాను, ఈ అమ్మాయి నడవడిక ఇంట్లో ఎలా ఉంది, మా వాళ్ళతో అడ్జస్ట్ అవుతుందా లేదా, మేమిద్దరం కలిసి ఉన్నప్పుడు మా పరిస్థితులు ఎలా ఉంటాయి, అంటే సెక్స్ పరం కోరికలతోటే ఉన్నామా మేము, శారీరకంగా మేమిద్దరం కలిసిపోయేదాన్ని. దానికి ఒక రహస్యం చెప్తానన్న. ఈ జంట విడిపోవడం అనేది భర్త కొట్టాడని విడిపోవడం కానీ, భర్త వాళ్ళు కట్నాలతో ఇబ్బంది కలిగిస్తున్నారని విడిపోయే జంటలు చాలా తక్కువ. ఈగోలతో విడిపోయే ఎక్కువ. ఎందుకు విడిపోకుండా అన్యోన్యంగా ఉంటారో కుటుంబము అంటే చెప్పనా నాన్న? భర్త ఎంత పనికి రాని వాడైనా ఆమె ఉద్యోగం చేసే సంసారం కాపాడుకుంటుంది. ఎందుకు అంటే అతని మీద ఉండే ఆకర్షణ. భార్య ఎంత పిచ్చిదైనా, లేదంటే పిల్లల్ని సరిగ్గా పట్టించుకోకపోయినా, వ్యవహారిక జ్ఞానం మోడర్నిటీ లేకపోయినా ఈ అబ్బాయి ఆ అమ్మాయితోటే జీవితం గడుపుతాడు. ఆ అమ్మాయికి అబ్బాయికి మధ్య ఉండే ఆకర్షణ, ఈ విశ్వం మొత్తము కొన్ని రకాలైన ఆకర్షణల చేత బందీలమై ఉన్నాం మనం. ఆ ఆకర్షణ ఇద్దరిలో బలీయంగా ఉంటే ఎవ్వరు ఫ్రెండ్షిప్ రిలేషన్షిప్నా కలిసే ఉంటారు. వాళ్ళు మ్యారేజ్ చేసుకున్నా కలిసే ఉంటారు, కొట్లాడుకున్నా కలిసే ఉంటారు. వాళ్ళు ఈ పుట్టింటి వాళ్ళు అత్తగారింట్లో వాళ్ళు విడిపోమన్నా వాళ్ళు దూరంగా ఉండి వాళ్ళు కలిసే ఉంటారు.
కాబట్టి ఈ బంధము అనేది విడదీయరాని బంధము అంటే ఒక రకమైన వాసనలు, నీవు అతనికి రుణపడి ఉండాలి, అతను నీకు రుణపడి ఉండాలి. అప్పుడైతే ఈ ఎనర్జీ లెవెల్స్ ఇద్దరూ వదిలిపెట్టకుండా ఉంటారు. అది ఆంతర రహస్యం. కాబట్టి ఇతను ఆమెకి రుణపడి ఉన్నా, ఆమెకి ఇతని, దాన్ని పూర్వీకులు ఏమన్నారు, వాసనలు అన్నారు. అంటే ఇన్నర్గా వేసుకునే ఆడవాళ్ళు వేసుకునేవి, మగవాళ్ళు వేసుకునేవి ఒక రకమైన స్మెల్ వస్తుంది. అంటే మేల్ను ఫిమేల్ ఆకర్షిస్తుంది, ఫిమేల్ని మేల్ ఆకర్షిస్తుంది. మా చిన్నప్పుడు ఒక స్టోరీ చెప్పేది మా అమ్మమ్మ. ఏంది వాడి పెళ్ళాం ఇంత మంచిగా ఉంది, కపాలు విండుతుండే ఒక పిల్లగాడు వచ్చి. అయితే వాడి పెళ్ళాం చాలా అందగత్తే, కానీ తుంటి దాన్ని ఎడమ చేతితోటి, ఒక చెయ్యి లేదు, ఎడమ చేతితోటి ముడి కడుకుంటుంది, ఎడమ చేతితోటే తింటుంది, దాన్ని పట్టుకొని వాడు కాపురం చేస్తుండే, దీన్ని ఇడిచిపెట్టిండు అంటుండే మా అమ్మమ్మ చెప్పేది చిన్నప్పుడు మాకు. అర్థమైంది ఏంటి నాన్న అంటే, కొన్ని రకాలైన వాసనలు పురుషుడికి ఆ స్త్రీ శక్తిని ఆకర్షించుకుంటాడు, స్త్రీలు ఆ పురుష శక్తిని ఆకర్షించుకుంటారు. ఈ విశ్వం అంతా స్త్రీ పురుష శక్తితోటే లేదు. అదే విశ్వంలో మనకు ఇచ్చినటువంటిది లా ఆఫ్ జెండర్లో రహస్యం అదే. అంటే ఇటు పక్కంతా శివుడు, ఇటు పక్కంతా పార్వతి. అంటే ప్రతి స్త్రీలో కూడా మేల్ ఫిమేల్ శక్తి ఉంది. ఈ విశ్వంలో ఉండే మేల్, నాలో ఫిమేల్ శక్తి ఎక్కువ ఉందనుకో, పురుషుల్ని నేను ఆకర్షిస్తా. పురుషుడిలో స్త్రీ శక్తి ఎక్కువ ఉందనుకో, స్త్రీ ఒకతన్ని ఆకర్షిస్తుంది. అయితే ఆ స్త్రీలు అందరూ స్త్రీలు ఆకర్షించరు, ఆ స్మెల్ ఒకటి వస్తుంది. వ్యక్తికి మధ్య ఒక స్మెల్ వస్తుంది. కాబట్టి ఈ లివింగ్ దాంట్లో కూడా అలాంటి స్మెల్ ఏర్పడి ఒకళ్ళకొకళ్ళ కనుక కలిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు విడిపోరు, మ్యారేజీలు చేసుకుంటారు నాన్న. ఆ అమ్మాయి అతని దగ్గరికి రాకపోతే వీడు సూసైడ్ చేసుకుంటాడు. వీడిని ఆ అమ్మాయి ప్రేమించకపోతే అబ్బాయి చాలా జీవితం అంతా బాధపడుతూ ఎంతో డిప్రెషన్లో ఉండిపోతారు. కాబట్టి ఇవన్నీ వాసనలతో కూడుకొని ఉన్నాయి బంధాలు. ఈ విశ్వం అంతా మేల్ ఫీమేల్ శక్తితో కలిగి ఉన్నది. కాబట్టి మీకు నచ్చిన వాళ్ళని పెళ్ళిళ్ళు చేసుకోండి, కాపరాలు చేసుకోండి, హ్యాపీగా పిల్లల్ని కనండి. కాబట్టి సంపాదన కాదు, రిలేషన్షిప్ కాదు, ఇంకొకటి ఏమిటిదంటే వ్యక్తికి మధ్య ఈగోలు కాదు, నేను గొప్ప నీవు గొప్ప అనేది కాదు. వాళ్ళల్లో ఉండే స్త్రీ శక్తి పురుషుడికి ఎంత ఉంది, పురుషుడికి స్త్రీ శక్తి ఉంటుంది, దానినే రిలేషన్షిప్ అంటారు. అదే స్త్రీ పురుషుడిని ఆకర్షించడం. చెవే ఒక పువ్వు ఇలా వెరగానే ఒక తుమ్మెద వచ్చి వాలిపోతుంది చూసావా, ఆ పువ్వు అక్కడ తుమ్మెద పుట్టి ఎక్కడి నుంచో వచ్చి ఆ పువ్వు మీద వాలి అది విత్తనాన్ని ఇస్తుంది. అది సృష్టి రహస్యం నాన్న. నువ్వు ఆపినా వేరే వాళ్ళు ఆపినా ఆ జంటను ఎవరు విడతీయలేరు. కాబట్టి అన్యోన్యతతో ఉండండి. మీరు నచ్చిన వాళ్ళతో జీవితం అంతా ఒక్కసారి కలిసినప్పుడు జీవితం అంతా ఉండడానికి ప్రయత్నించండి. అదే విశ్వనియమంలోని విశ్వరహస్యం. ఇప్పుడు మీరన్న ఈ విధానం మనం సినిమా రంగానికి లింక్ చేసి చూస్తే, నచ్చిన వారిని ఎవరినో ఆపోజిట్ వాళ్ళని చూడగానే ఒక స్పార్క్ వస్తుంది అంటుంటారు కదా, అలా చూపిస్తారు నాన్న. ఎగ్జాక్ట్లీ స్త్రీ పురుషుడిని ఆకర్షిస్తుంది. ఎప్పటివో జన్మల బంధాలు అంటారు నాన్న. కాబట్టి ఆ రిలేషన్షిప్, ఆ బంధము, ఆ అనురాగము, వాడు వెధవైనా కూడా ఇది కాపురం చేస్తుంది. ఆ అమ్మాయి ఎంత తుంటరైనా కూడా ఈ అబ్బాయి వదలడు. నమస్తే అనుబంధం రుణానుబంధ రూపేణ పశుపతి సుతాలయ. రుణం ఉంటే తప్పకుండా కలిసి ఉంటారు. తవ్వుతున్న శివలింగం సరే, దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి